అతిగా మంచిగా ఉండటం ప్రమాదకరం. నిటారుగా ఉండే చెట్లను నరికేస్తారు, వంకరగా ఉన్నవి మిగిలిపోతాయి. ఒక్కసారి మనం గత వారం జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకుంటే బహుశా మనందరికీ ఒక విషయం అర్థమవుతుంది. మనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా, అంటే కేవలం ఎదుటివారు ఏమనుకుంటారో అన్న మొహమాటంతో, లేదా ఏదో ఒక గొడవ ఎందుకు అన్న భయంతో ఎన్నిసార్లు సరే అంతలా ఊపామో కదా. అవును, నిజమే. ఆ ఒక్క చిన్న మాట, అంటే ఆ సరే అనేది మనకెంత సమయాన్ని వృధా చేసిందో మనం ఆలోచించాం. దానివల్ల మనం మానసికంగా ఎంత అలసిపోయామో లెక్కేశామా అసలు? బహుశా మనందరి జీవితాల్లో తరచుగా జరిగే అతిపెద్ద పొరపాటు ఇదే. ఖచ్చితంగా. దీన్నే మనం సైకాలజీలో పీపుల్ ప్లీజింగ్ అంటాము. అంటే ఎదుటి వాళ్లను సంతోషపెట్టడం కోసం మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం అన్నమాట. రైట్. మనం ఎస్ చెప్పిన ఆ క్షణంలో మన మెదడులో ఒక విధమైన రిలీఫ్ ఉంటుంది. అమ్మయ్యా, ప్రస్తుతానికి గొడవ తప్పింది, వాళ్ల దృష్టిలో నేను మంచివాడిగా మిగిలిపోయాను అనిపిస్తుంది. కానీ దీర్ఘకాలంలో ఇది మనల్ని ఎంతలా దెబ్బతీస్తుందంటే మనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా చేస్తుంది. సరిగ్గా చెప్పారు. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ పూర్తిగా దీని చుట్టూనే తిరగబోతోంది. రోజువారీ జీవితంలో మన పనులు, మన లక్ష్యాలు, అలాగే ఇతరులతో మన సంబంధాల మధ్య నలిగిపోకుండా ఆరోగ్యకరమైన హద్దులు, అంటే హెల్దీ బౌండరీస్ ఎలా ఏర్పరచుకోవాలి అనే టాపిక్ లోపలికి ఈరోజు మనం వెళ్తున్నాం. ఇది చాలా అవసరమైన టాపిక్ ప్రస్తుత రోజుల్లో. అవును. ఈరోజు మన ముందున్న సమాచారం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. మోహన్ అనే ఒక సాధారణ యువకుడి వాస్తవ జీవిత కథ ఒకవైపుంటే, వందలేళ్ల క్రితం నాటి భారతీయ తత్వవేత్త చాణక్యుడి అద్భుతమైన జీవిత సత్యాలు మరొకవైపున్నాయి. ఈ కాంబినేషన్ చాలా బావుంది కదా. ఈ రెండింటినీ కలిపి చూస్తే అసలు ఈ నో చెప్పలేకపోవడం వెనుకున్న సైకాలజీ ఏమిటి, దాన్ని ఎలా జయించాలి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, దీని కాస్త విడమరిచి చూద్దాం. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించిన విషయమేంటంటే, మోహన్ కథ ఒక సగటు మనిషి జీవితానికి అద్దం పడుతుంది. ప్రతి ఒక్కరూ మన సమయాన్ని, మన అటెన్షన్ను డిమాండ్ చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ కాలంలో సున్నితంగా కానీ గట్టిగా నో చెప్పడం అనేది కేవలం ఒక ఎంపిక కాదు, అది ఒక నైపుణ్యం అంటారు. ఎగ్జాక్ట్లీ. అది ప్రశాంతంగా బతకడానికి అవసరమైన ఒక ప్రాథమిక నైపుణ్యం. హద్దులు గీసుకోవడం అంటే మన చుట్టూ ఏదో ఒక పెద్ద గోడ కట్టేసుకోవడం కాదు, మన ఇంటికి ఒక గేటు పెట్టుకోవడం లాంటిది. ఆ గేటు ఉపమానం చాలా బావుంది. అవును. ఎవరు లోపలికి రావాలి, ఎవరిని బయటే ఉంచాలి అని నిర్ణయించుకునే హక్కు ఆ గేటు మనకిస్తుంది. నిజమే. అసలు ఆ గేటు లేకపోతే అందరూ వచ్చి తమ సమస్యల చెత్తను మన ఇంట్లో పడేసి వెళ్ళిపోతారు అనడానికి మోహన్ కథే ఒక పెద్ద ఉదాహరణ కదా. నేరుగా మోహన్ కథలోకి వెళితే ఇది మొదటిసారి విన్నప్పుడు చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. చెప్పండి. మోహన్ తన కెరీర్కి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాల్సిన అత్యవసర సమయంలో ఉన్నాడు. ఆ సమయంలో తన స్నేహితుడు ధర్మ వచ్చి తన పని కోసం మోహన్ ల్యాప్టాప్ అడిగాడు. ఓకే. అప్పుడు మోహన్ ఏమాత్రం ఆలోచించకుండా, సరేలే, సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తాడు కదా, నా ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ తర్వాత నా దగ్గర ఎలాగూ 3 గంటల సమయం ఉంటుంది అని మనసులో ఒక లెక్క వేసుకుని ల్యాప్టాప్ ఇచ్చేశాడు. ఇక్కడే మనం ఆప్టిమిజం బయాస్ గురించి మాట్లాడుకోవాలి. ఆప్టిమిజం బయాస్ అంటే పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నట్లుగానే సానుకూలంగా జరుగుతాయని మనల్ని మనం నమ్మించుకోవడం. ఇక్కడ సాయంత్రానికిచ్చేస్తాడులే అనేది మోహన్ ఊహ మాత్రమే. రైట్. కానీ వాస్తవానికి ఒకరి చేతికి మన వస్తువుగాని లేదా మన సమయంగాని వెళ్ళిన తర్వాత దానిపై మన కంట్రోల్ అస్సలు ఉండదు. ఈ లాజిక్ను మోహన్ పూర్తిగా మిస్ అయ్యాడు. కరెక్ట్. ఆ కంట్రోల్ పోవటం వల్లే అసలు సమస్య మొదలైంది. సాయంత్రం అయినా ధర్మ ఆ ల్యాప్టాప్ తీసుకురాలేదు. కంగారుపడిన మోహన్ ఫోన్ చేస్తే, ఇదిగో అయిపోవచ్చింది, చివరి సీన్ ఎడిట్ చేస్తున్నాను, టెన్షన్ పడకు, ఇప్పుడే తెచ్చిచ్చేస్తాను అంటూ ప్రతి అరగంటకు చెబుతూనే ఉన్నాడు. వెయిటింగ్ చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. అవును. ఆ అరగంట వెయిట్ చేయడంలో ఉండే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. మోహన్ అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి రాత్రి 11 గంటలకు గాని ఆ ల్యాప్టాప్ మోహన్ చేతికి రాలేదు. అయ్యో, అప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా. అవును, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అస్సలు సమయం లేదు. మరుసటి రోజు ఉదయం మోహన్ తన క్లయింట్కు ఫోన్ చేసి తనకు అనారోగ్యంగా ఉందని, అందుకే ప్రాజెక్ట్ ఆలస్యమైందని ఒక పెద్ద అబద్ధం చెప్పాల్సొచ్చింది. ఈ పరిస్థితిని విశ్లేషించడానికి మనం చాణక్యుడి ఒక గొప్ప శ్లోకాన్ని తీసుకుందాం. నాత్యంతం సరళేన భావ్యం గత్వా పశ్యన్ వనస్థలిం
ఛిద్యంతే సరళా తత్ర కుబ్జతిష్ఠంతి పాదపాహ. అంటే దీని అర్థమేంటే? అంటే ఒకసారి మనం అడవిలోకి వెళ్లి చూస్తే ఏ చెట్లయితే తిన్నగా సరళంగా ఉంటాయో వాటిని కలప కోసం ముందుగా నరికేస్తారు. వంకరటింకరగా ఉండే చెట్లు మాత్రం ఎవరికీ ఉపయోగపడక సురక్షితంగా అలా ఉండిపోతాయి. ఓహో, అంటే మనం వంకరగా ఉండాలని దీని ఉద్దేశమా? కాదు కాదు, మనం వంకరగా మోసపూరితంగా ఉండాలని కాదు, మనలో మంచితనం ఖచ్చితంగా ఉండాలి. కాని ఆ మంచితనానికి కూడా ఒక హద్దు ఉండాలి అని దీని అర్థం. మోహన్ సరిగ్గా ఆ అడవిలో ఉన్న తిన్నని చెట్లాగే వ్యవహరించాడు. అవును, స్నేహితుడే కదా అని అతిగా మంచిగా ఆలోచించి తన ప్రాజెక్ట్ను, తన కెరియర్ను ప్రమాదంలో పడేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. అసలు స్నేహితుడికి ఆపదలో సహాయం చేయకపోతే ఎలా? ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవును, అడగండి. ఒకవేళ ధర్మకు నిజంగానే ఆ ల్యాప్టాప్ అత్యవసరమైతే మనం ఇతరుల పనుల కోసం ఒక ఏటీఎం మెషిన్లా ఎప్పుడూ అందుబాటులో ఉండాలా? నిజమైన స్నేహానికి ఎమోషనల్ బ్లాక్మెయిల్కు మధ్య గీత ఎక్కడ గీయాలి? మీరు అడిగింది చాలా వ్యాలిడ్ పాయింట్. దీని ఒక పెద్ద కోణంలో చూస్తే మనం హెల్ప్ అంటే సహాయం మరియు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ముందు అర్థం చేసుకోవాలి. రైట్. స్నేహితుడికి నిజంగా అత్యవసరమైతే ఖచ్చితంగా సహాయం చేయాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని ధర్మ చేసిన పని అత్యవసరమా లేక కేవలం తన సౌలభ్యం కోసం మోహన్ సమయాన్ని వాడుకోవడమా? కరెక్ట్ పాయింట్ ఇది. ఒక నిజమైన స్నేహితుడు ఎప్పుడు నీ పరిస్థితిని, నీ అత్యవసరాన్ని అర్థం చేసుకుంటాడు. రేపు నీకు ప్రాజెక్టుంది కదా, నా పని రేపు చేసుకుంటానులే అని ధర్మ ఆలోచించి ఉండాలి. కాని అతనలా చెయ్యలేదు. దీన్నే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు. అంటే ఫ్రెండ్కి కాస్త హెల్ప్ చేయలేవా అని అడిగి మనల్ని వాళ్ల గుప్పెట్లోకి తెచ్చుకుంటారు అంటారు. అవును, వాళ్ల అవసరాలకు మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి అని వాళ్లు ఆశిస్తారు. చాణక్యుడు ఇంకో అద్భుతమైన మాట చెప్పాడు, నా శత్రువు స్నేహితుడు నా స్నేహితుడు కాదు అని. దీన్ని ఈ పరిస్థితికి ఎలా అన్వయించొచ్చు? దీన్ని కాస్త విస్తరించి చూస్తే మన అభివృద్ధిని ఆటంకపరిచే, మన బాధ్యతలను నాశనం చేసే ఏ విషయమైనా సరే అది స్నేహితుడి రూపంలో వచ్చినా దాన్ని దూరంగా పెట్టడమే మేలు. మనల్ని ఇరుక్కొనేలా చేసే వారి పట్ల కాస్త స్వార్థంగా ఉండటంలో ఎలాంటి తప్పులేదు. అంటే ఫ్లైట్లో ఆక్సిజన్ మాస్క్ ముందు మనం పెట్టుకుని ఆ తర్వాతే పక్కవాళ్ళకి సహాయం చేయాలి అన్నట్లుగా అనమాట. పర్ఫెక్ట్గా చెప్పారు. ముందు మనల్ని మనం రక్షించుకుంటేనే కదా ఇతరులకు సహాయం చేయగలం. అయితే మోహన్ కథలో ఇది కేవలం మొదటి అంకం మాత్రమే. ఈ ల్యాప్టాప్ సంఘటన వల్ల ప్రాజెక్టు వాయిదా పడింది. మొదటి అబద్ధం మొదలైంది. ఇక మరుసటి రోజు శనివారం. ఓకే, వీకెండ్ కదా. అవును. ఆ రోజు తన గర్ల్ ఫ్రెండ్ మానస తన ఇంటికొచ్చింది. వారాంతాల్లో మాత్రమే వారు కలుసుకోవడానికి వీలుంటుంది కాబట్టి మోహన్ తన ముఖ్యమైన ప్రాజెక్టును పక్కన పెట్టి ఆమెతో సమయం గడపాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడే అసలు సమస్య స్టార్ట్ అయినట్టుంది. అవును. ఆ తర్వాత ఆమె ఈరోజు లంచ్కి బయటికి వెళ్దానా అని అడిగింది. ప్రాజెక్టు డెడ్లైన్ నెత్తిమీదున్నా కూడా మోహన్ ఆమెను కాదనేలేకపోయాడు. సరే లంచ్ కదా అని వెళ్ళాడు. కానీ అది కేవలం లంచ్తో ఆగలేదు. ఇంకేం జరిగింది? ఆ తర్వాత సినిమా, ఆ వెంటనే షాపింగ్, ఇలా తిరిగి తిరిగి రాత్రి 8:30కి ఇంటి చేరాడు. అప్పటికే శారీరకంగా మానసికంగా బాగా అలిసిపోవడంతో ఆ రోజు కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేయలేకపోయాడు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన మానసిక ప్రక్రియ జరుగుతోంది చూడండి. మోహన్ ఎందుకు నో చెప్పలేకపోయాడు? ఎందుకంటే మనకు బాగా కావలసిన వాళ్ళు, ముఖ్యంగా మన పార్ట్నర్స్ అడిగినప్పుడు మనం కాదంటే వాళ్ళు ఫీలవుతారేమో, మన మధ్య బంధం చెడిపోతుందేమో అన్న భయం మనల్ని శాసిస్తోంది. అవును, ఇది చాలా కామన్ కదా. దీన్నే వాలిడేషన్ ట్రాప్ అంటారు. వాళ్ల దృష్టిలో మనం ఎప్పుడూ పర్ఫెక్ట్గా వాళ్ళడిగిందల్లా చేసేవాళ్లుగా ఉండాలని ఆరాటపడతాం. కాని ఇక్కడ మోహన్ తన ప్రయారిటీలను పూర్తిగా వదిలేశాడు. ఇతరుల తాత్కాలిక సంతోషం కోసం తన శాశ్వతమైన బాధ్యతలను పక్కన పెట్టాడు. రైట్. దాని ఫలితం కూడా అలాగే దారుణంగా ఉంది. మరుసటి రోజు ఆదివారం. ప్రాజెక్ట్ ఇవ్వలేదు కాబట్టి క్లయింట్కి ఫోన్ చేసి మళ్లీ సమయం అడగడానికి కూడా మోహన్కి ధైర్యం సరిపోలేదు. ఆబ్వియస్లీ మళ్ళీ ఏం ముఖం పెట్టుకున్నడుగుతాడు? అవును, అలా మౌనంగా ఉండిపోవడం వల్ల వాళ్ళు వేరే వాళ్లకా ప్రాజెక్ట్ ఇచ్చేశారు. ఆ అవకాశం పూర్తిగా చేజారిపోయింది. ఆ క్షణంలో మోహన్లో తీవ్రమైన డిప్రెషన్, తన మీద తనకి విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ మొదలయ్యాయి. ఒకవైపు స్నేహితుడు, మరోవైపు గర్ల్ ఫ్రెండ్, ఇద్దరిని సంతోషపెట్టబోయి తన కెరీర్ని తాకట్టు పెట్టాడు. చాణక్యుడి తత్వశాస్త్రం నుంచి ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సూత్రాన్ని అన్వయించుకోవచ్చు. నా సంతోషాత్ పరం సుఖం. అంటే సంతృప్తికి మించిన ఆనందం లేదని. అవును, ఈ లోకంలో సంతృప్తికి మించిన ఆనందం లేదు.
కానీ ఆ నిజమైన సంతృప్తి ఎక్కడ్నుండొస్తుంది? ఇతరులను గుడ్డిగా ఫాలో అవడం వల్ల రాదు. మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే వస్తుంది. అంటే మన సొంత లక్ష్యాలను వదిలేసి ఇతరుల కోసం బతికితే చివరకు మిగిలేది ఈ ఫ్రస్ట్రేషన్ మాత్రమే అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరినైనా సంతోషపెట్టటం తప్పు కాదు కాని అది మన సొంత జీవితాన్ని పణంగా పెట్టి చెయ్యకూడదు. మన బేసిక్ అవసరాలు, పనులు పూర్తయ్యాయా లేదా అనేది ముందు చూసుకోవాలి. ఈ దశలో నాకు ఆసక్తికరమైన ఉదాహరణ గుర్తొస్తుంది. ప్రాక్టికల్గా ఆలోచిస్తే కొంతమంది ఎవరినైనా ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ చుట్టూ ఒక బానిసలా తిరుగుతుంటారు గదా. అవును, చాలామందిని చూస్తుంటామిలా. వాళ్ళకంటూ ఒక జీవితం, ఒక లక్ష్యం ఉన్నా సరే ఆ ప్రత్యేకమైన వ్యక్తి కాల్ చేస్తే చాలు అన్నీ వదిలేసి పరుగెత్తుతారు. వాళ్ళు చెప్పిందల్లా వింటారు. కానీ తీరా ఒకరోజు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి తమ ఫీలింగ్స్ చెబితే ఆ వ్యక్తి చాలా క్యాజువల్గా, సారీ, నాకు నీపై అలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు చాలా మంచివాడివి గాని నాకు వేరే ఆలోచనలున్నాయని తిరస్కరిస్తారు. ఆ రిజెక్షన్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. అప్పుడు వీళ్లకు మైండ్ బ్లాక్ అవుతుంది కదా. ఇంతకాలం నా పనులు మానుకుని వీళ్ల కోసం తిరిగాను, వీళ్లు నన్ను ఎందుకు కాదన్నారు అని కుమిలిపోతారు. కాబట్టి ఇదంతా చూస్తే మనకర్థమయ్యేదేమిటి? మనం వాళ్ళకంత ఇంపార్టెన్స్ ఇచ్చినా వాళ్ళు మనల్ని ఎందుకు లైట్ తీసుకుంటారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. అసలు ఒక వ్యక్తిని మనమెందుకు ఇష్టపడతాం? ఎవరైనా మనల్నెందుకు గౌరవిస్తారు? ఎందుకు? ఎవరిలో అయితే ఒక బలమైన వ్యక్తిత్వం ఉంటుందో, తమ లక్ష్యాల పట్ల స్పష్టత ఉంటుందో, తమకంటూ ఒక స్టాండ్ ఉంటుందో, వారిని చూస్తే ఎవరికైనా ఆటోమేటిక్గా గౌరవం కలుగుతుంది. ఆ గౌరవమే ఆకర్షణగా మారుతుంది. ఓహో, రైట్. కాని వేరేవారి కోసం మనం మన సొంత పనులను వదిలేస్తున్నామంటే, వాళ్ళు చెప్పిన దానికల్లా తల ఊపుతున్నామంటే మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నట్లే కదా. మనకంటూ ఒక లైఫ్ లేనప్పుడు మనల్ని వాళ్ళొక ప్రత్యేకమైన వ్యక్తిగా ఎందుకు చూస్తారు? నిజమే. జస్ట్ ఒక ఆప్షన్ లాగా లేదా ఒక హెల్పర్ లాగా మాత్రమే చూస్తారు. అవును. ఒకరు మనల్ని గౌరవించాలన్నా, ఇష్టపడాలన్నా ముందుగా మన సమయానికి మనం విలువ ఇచ్చుకోవాలి. ఇతరుల కోసం మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు అన్నది ఇక్కడి ప్రధాన సారాంశం. అబ్బా, ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం. అంటే సింపుల్గా చెప్పాలంటే మన వాళ్ళకి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతాం అన్నమాట. అయితే ఈ గందరగోళం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా అనుభవించిన తర్వాత మోహన్లో ఒక బలమైన మార్పు వచ్చింది. ఓ గ్రేట్! ఏం చేశాడు? అతనొక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. సరిగ్గా ఒక నెల తర్వాత అతని స్నేహితుడు చందు ఫోన్ చేసి, అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా రిలీజ్ అయిందిరా, మన ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం, నువ్వు కూడా వచ్చేయ్ అని అడిగాడు. మరి ఈసారి మోహన్ ఏమన్నాడు? అప్పుడు మోహన్ ఏమాత్రం తడుముకోకుండా నిర్మోహమాటంగా, నో రా, నేనీరోజు రాలేను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎటువంటి సాకులు చెప్పలేదు, అబద్ధాలాడలేదు. జస్ట్ ఒక ఫ్లాట్ నో. ఇది మోహన్ జీవితంలో ఒక అతిపెద్ద ముందడుగు. అతను తన పాత అలవాట్లను బ్రేక్ చేశాడు. ఎప్పుడైతే మనం సాకులు చెప్పకుండా స్పష్టంగా నో చెబుతామో అప్పుడు ఎదుటివారికి బేరసారాలు అంటే నెగోషియేషన్ ఆడే అవకాశం ఉండదు. అంటే నాకు వేరే పనుంది అని సాకు చెబితే వాళ్ళు మళ్ళీ పట్టుబడతారంటారా? అవును. మీరు నాకు వేరే పనిందరా అని చెబితే ఆ పని తర్వాత చేసుకోవచ్చులే రా అని వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి స్పష్టంగా కాదనడం అనేది ఒక పవర్ఫుల్ టూల్. మోహన్కి చివరకు తన ప్రాధాన్యతలు ఏమిటో అర్థమయ్యాయి. అంతేకాదు, ఆ మార్పు అక్కడితో ఆగలేదు. అదే రోజు వారాంతం కావడంతో అతని గర్ల్ఫ్రెండ్ మానస కూడా ఫోన్ చేసి ఎక్కడికైనా బయటకు వెళ్దామా అని అడిగింది. దానికి మోహన్, నేను పనిలో బిజీగా ఉన్నాను, ఈరోజు నా కుదరదు, మనం రేపు వెళ్దాం అని స్పష్టంగా చెప్పాడు. మరి మానస ఎలా రియాక్ట్ అయింది? దానికి ఆమెకు చాలా కోపం వచ్చింది. నువ్వు ఇంతకు ముందులా లేవు, పూర్తిగా మారిపోయావు, నాకు అసలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని నిందించింది. అయినా సరే మోహన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు, గిల్టీగా ఫీలవ్వలేదు. అవునా, సరే, మనం దీని గురించి రేపు తీరిగ్గా మాట్లాడుకుందాం అని సింపుల్గా చెప్పి ఆ ఫోన్ కట్ చేశాడు. వెరీ గుడ్. ఆ తర్వాత అతను తన ప్రాజెక్ట్ను తాను పెట్టుకున్న టైంలైన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సకాలంలో పూర్తి చేశాడు. ఇక్కడే మనం అసలైన రియాలిటీని చూడాలి. మనం ఎప్పుడైతే కొత్తగా ఆరోగ్యకరమైన హద్దులు ఏర్పరచుకుంటామో మొదటగా బాధపడేది, కోపగించుకునేది ఎవరంటే ఇంతకాలం ఆ హద్దులు లేకపోవడం వల్ల లబ్ధి పొందినవాళ్లే. అంటే మనం మారితే వాళ్ళకి కష్టం కాబట్టి అలా అంటారా? అవును. మనం నో చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని స్వార్థపరులు అంటారు, మారిపోయావంటారు. కాని మనం భయపడకూడదు. మనం పనిలో ఉన్నప్పుడు సినిమాలు, మొబైల్ గేమ్స్, ఔటింగ్స్ అంటూ పిలిచేవారే ఎప్పుడూ ఉంటారు. మనకు వీలు లేనప్పుడు నో చెప్పాలి.
వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడకూడదు. రైట్, నిజమే. మన పని ఫలితాలు చూశాక నిజమైన శ్రేయోభిలాషులు మనల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. వాడు తన కెరీర్ పట్ల సీరియస్గా ఉన్నాడు అని రియలైజ్ అవుతారు. నేను ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి మనం మొహమాటం కొద్దీ తప్పు చేస్తే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్పాల్సొస్తుంది. ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి సాక్ష్యాలు సృష్టించాలి. ఇదొక అంతంలేని చక్రంలా ఉందే అని ఆశ్చర్యంగా ఉంది. అవును, ఇదొక విషయస్ సైకిల్ లాంటిది. మోహన్ మొదటిసారి అబద్ధం చెప్పి తన క్యారెక్టర్ ఎలా పాడు చేసుకున్నాడో మనం చూసాం కదా. ఒక చిన్న సరే అనేది చివరకు మన నమ్మకత్వాన్ని ఎంతలా పాడు చేస్తుందో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా. దీన్నే మనం క్యారెక్టర్ డీగ్రేడేషన్ అంటాము. ఈ క్రమశిక్షణ లేకపోతే చివరకు మన క్యారెక్టర్ నాశనమవుతుంది. ఇతరులను మెప్పించాలనే ఆరాటంలో పడితే మనం మన నిజాయితీని కోల్పోతాము. అబ్బా, ఎంత కరెక్ట్గా చెప్పారో. కాని ఎప్పుడైతే మనం ధైర్యంగా నో చెప్పడం మొదలు పెడతామో అది మన క్యారెక్టర్ను బిల్డ్ చేస్తుంది. మన బౌండరీస్ ఏమిటో ఇతరులకు స్పష్టంగా తెలుస్తాయి. నో చెప్పడం ద్వారా మనకంటూ ఒక బలమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అంటే వీడేదైనా చెబితే చేస్తాడు, లేదంటే ముఖం మీదే చేయలేనని చెప్తాడు, కానీ అబద్ధాలు ఆడాడు అన్న నమ్మకం వాళ్ళకు కలుగుతుందన్నమాట. అవును, ఆ నమ్మకమే ఇతరుల దృష్టిలో మనపై గౌరవాన్ని పెంచుతుంది. అప్పుడే అందరి హృదయాల్లో మనకొక ప్రత్యేక స్థానం, గౌరవం దక్కుతాయి. ఇది చాలా లోతైన పాయింట్. ఒక చిన్న నో చెప్పడం మన వ్యక్తిత్వాన్ని నిర్మించే పునాదిరాయి అన్నమాట. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు మనం ఈ మొత్తం ఆధారాల నుంచి నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి క్లుప్తంగా సమీక్షిద్దాం. ష్యూర్. మొదటిది, మంచితనం ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, కాని దానికి ఖచ్చితమైన హద్దులుండాలి. రెండోది, ఇతరుల తాత్కాలిక సంతోషం కోసం వాళ్ల చేతిలో మన స్వేచ్ఛను పెట్టకూడదు, మన లక్ష్యాలను పణంగా పెట్టకూడదు. అవును. ఇక మూడవది, మన జీవితంలో నో చెప్పే క్రమశిక్షణ లేకపోతే అబద్ధాల వలయంలో పడి మన నిజాయితీని, మన క్యారెక్టర్ని మనమే నాశనం చేసుకుంటాము. మనం మన వ్యక్తిత్వాన్ని కోల్పోతాము. అద్భుతంగా సారాంశం చెప్పారు. ఇవన్నీ వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా, ఆచరించడానికి ప్రారంభంలో కష్టంగా ఉన్నా సరే, మన జీవితం మన నియంత్రణలో ఉండాలంటే ఈ ఆరోగ్యకరమైన హద్దులు తప్పనిసరి. మనం ఇతరుల వాలిడేషన్ కోసం బతకడం మానేసి మన లక్ష్యాల కోసం బతకడం మొదలుపెట్టాలి. ముమ్మాటికే నిజం. అయితే ఈరోజు కార్యక్రమం ముగిసే ముందు ఒక విషయం గురించి మనం చాలా లోతుగా ఆలోచించాలి. మనం నో చెప్పడానికి భయపడే మనుషులు ఆ నిజానికి మనం మన హద్దులను స్పష్టంగా గీస్తే మనల్ని మరింత ఎక్కువగా గౌరవిస్తారేమో కదా. ఖచ్చితంగా గౌరవిస్తారు. మనకి ఏమాత్రం ఇష్టం లేకుండా మనం చేసే పనుల కంటే మన నిజాయితీతో కూడిన నో అనేది ఒక బంధానికి మనం ఇచ్చే అతి పెద్ద గౌరవమేమో కదా. ఈ కోణంలో ఆలోచించండి. మళ్లీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.